భారత రక్షణ రంగంలో త్రివిధ దళాలతో పాటు అంతరిక్ష రంగం కూడా ఇప్పుడు శక్తివంతం కాబోతోంది. శాటిలైట్ ఇంటెలిజెన్స్ ద్వారా ఏం సాధించొచ్చో ఆపరేషన్ సింధూర్ ద్వారా భారత్ ప్రపంచానికి చూపించింది. ఇప్పుడు రాబోయే సవాళ్లను ఎదుర్కోవడానికి ఈ రంగాన్ని మరింత బలోపేతం చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. భూమి, ఆకాశం, సముద్రం ఇలా ఏ ప్రాంతాన్నైనా ఏక కళ్లతో కాపలా కాసే అత్యంత పటిష్టమైన నిఘా వ్యవస్థల రూపకల్పనకు సిద్ధమవుతోంది. ఇందుకోసం ప్రభుత్వ రంగ సంస్థలతో పాటు ప్రైవేటు స్టార్టప్లు కూడా రంగంలోకి దిగాయి. దాంతో రాబోయే రోజుల్లో స్వదేశీ శాటిలైట్ల విజృంభణ మొదలు కాబోతోంది. శాటిలైట్లు కంటికి కనిపించని హీరోలు. ఆపరేషన్ సింధూర్ లో పాకిస్తాన్ లోని తీవ్రవాద స్థావరాలను గుర్తించి చుట్టుపక్కల ప్రాంతాలకు ఏమాత్రం నష్టం కలగకుండా వాటిని విజయవంతంగా మట్టుపెట్టాయి. ఇందులో కార్టోగ్రఫీ శాటిలైట్లు, రాడార్ ఇమేజింగ్ శాటిలైట్లు, ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్లు ఉన్నాయి. వేర్వేరు పేర్లతో వాటిని పిలిచినట్టే అవి నిర్వహించే పాత్ర కూడా భిన్నంగా ఉంటుంది. ప్రస్తుతం భారత్ కి చెందిన మొత్తం 10 నిఘా శాటిలైట్లు వేర్వేరు కక్షలలో తిరుగుతూ పనిచేస్తున్నాయి. ఈ సంఖ్యను వచ్చే 5 ఏళ్లలో 52కి పెంచాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇందులో 21 ఇస్రో రూపొందిస్తే మిగతా 31 ప్రైవేటు సంస్థలు తయారు చేస్తాయి. నిఘా శాటిలైట్లను పక్కన పెడితే 55 శాటిలైట్లు ఇతర పనుల్లో ఉన్నాయి. ఈ సంఖ్యను 100 నుంచి 150కి పెంచి సరిహద్దులోనూ తీర ప్రాంతాన్ని పర్యవేక్షించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇస్రో ఇప్పటి వరకు 127 శాటిలైట్లను కక్షలోకి ప్రవేశపెట్టింది. అందులో ప్రైవేటు వ్యక్తులవి, విద్యా సంస్థలకి చెందినవి కూడా ఉన్నాయి. భారత ప్రభుత్వం శాటిలైట్లు తయారీ, నిర్వహణ తదితర అంశాలకు సంబంధించి FDI పరిమితిని 100% తగ్గించింది. దీంతో పాటు 1000 కోట్ల వెంచర్ క్యాపిటల్ ఫండ్ ను సిద్ధం చేసింది. వెంచర్ క్యాపిటల్ అంటే ఏదైనా కొత్త ప్రాజెక్ట్ ను ఆచరణలోకి తేవడానికి అందించే పెట్టుబడి. ఇలా తీసుకునే సొమ్మును రుణంగా భావించరు. కంపెనీలో భాగస్వాములవుతారు. లాభ నష్టాలను సమంగా భరిస్తారు. ఇన్వెస్టర్లు, ఇన్వెస్ట్మెంట్ బ్యాంకులు, ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూట్లు వెంచర్ క్యాపిటల్ ను అందిస్తాయి. ఈ రంగంలో వెంచర్ క్యాపిటల్ నిర్వహణ బాధ్యతను ఇన్ స్పేస్ పర్యవేక్షిస్తోంది. మే 7వ తేదీ నుంచి 9వ తేదీ వరకు న్యూఢిల్లీలో నిర్వహించిన గ్లోబల్ స్పేస్ ఎక్స్ప్లోరేషన్ లో ఇందుకు సంబంధించిన ప్రణాళికను ఈ సంస్థ చైర్మన్ పవన్ గోయంకా వివరించారు. మన నిఘా వ్యవస్థలను మెరుగుపరుచుకోవాల్సిన అవసరం ఉందని ఇస్రో చైర్మన్ వి నారాయణన్ అంటున్నారు. అనంత్ టెక్నాలజీస్ 3000 కేజీల బరువైన తొలి ప్రైవేట్ జియో శాటిలైట్ తయారీ బాధ్యతలను చేపట్టింది. ఇది ప్రభుత్వం అనుమతి పొందిన మొట్టమొదటి ప్రైవేట్ సంస్థ. రాబోయే సంవత్సరాల్లో 2-3 శాటిలైట్లను రూపొందించడానికి సిద్ధమవుతోంది. ఇందులో భారతీయ స్టార్టప్ల పాత్ర కూడా తక్కువేమీ కాదు. హైదరాబాద్ కు చెందిన స్కైరూట్ మొట్టమొదటి ప్రైవేట్ రాకెట్ ను 2022 నవంబర్లో ప్రయోగించిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఆ సంస్థ ఈ ఏడాది చివరిలో విక్రమ్-1 ని అంతరిక్షంలోకి పంపుతోంది. హైదరాబాద్ లోని మరో సంస్థ ధరవా స్పేస్ తన మొట్టమొదటి కమర్షియల్ శాటిలైట్ P30 ని ఈ ఏడాదిలోనే పంపేందుకు సిద్ధమవుతోంది. బెంగళూరుకు చెందిన గెలాక్సీ స్పేస్ ప్రపంచపు మొట్టమొదటి మల్టీ సెన్సార్ ఇమేజింగ్ శాటిలైట్ ను త్వరలో ప్రయోగించేందుకు ఏర్పాటు చేస్తోంది. ఒక్క రక్షణ రంగంలోనే కాదు, వ్యవసాయం, గనుల తవ్వకం, నౌకాయానం, జియోస్పేషియల్ మ్యాపింగ్ కి అంటే చుట్టూ ఉన్న ప్రపంచాన్ని అర్థం చేసుకోవడానికి ఆయా భౌగోళిక ప్రదేశాల్లో అవసరమయ్యే మ్యాపుల తయారీకి కూడా ఉపగ్రహాలను తయారు చేస్తున్నారు. దీంతో రాబోయే రోజుల్లో శాటిలైట్ రంగంలో భారత్ అగ్రగామిగా నిలుస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు.